Hi, welcome back to Dr. VASU'S lectures. In continuation of C language, we are going ఇప్పుడు ఇందులో C ఆపరేటర్స్ ని చూద్దాం. అందులో లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ లో లాజికల్ అండ్ అంటే ఇక్కడ అండ్ కండిషన్ ని చెక్ చేస్తుంది. అండ్ సింబల్ ఇది రెండు యాంపర్సెండ్స్ రెండు కండిషన్స్ టెస్ట్ చేస్తుంది. ఇక్కడ n అనేది నంబరు n వేరియబుల్ వాల్యూ n వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉందా లేదా, రెండోది ఏ వాల్యూ b కంటే చిన్నదా కాదా, ఏ లెస్ దాన్ b ఆర్ నాట్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ అండ్ అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఏంటంటే ఇది కండిషన్ సాటిస్ఫైడ్ అంటే దానికి ఒక అవుట్పుట్ ట్రూ కండిషన్ ఇస్తుంది. ట్రూ అని అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ కండిషన్ కనుక మీట్ అవ్వకపోతే ఫాల్స్ అంటుంది, లేదంటే ట్రూ. అలాగే నెక్స్ట్ ఆపరేటరు లాజికల్ ఆర్. ఆర్ సింబల్ ఇది. ఇక్కడ రెండు కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఈ రెండు కండిషన్స్ లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా కూడా ఇది ట్రూ అవుతుంది. రెండు సాటిస్ఫై అవ్వకపోతేనే అప్పుడు ఫాల్స్ అవుతుంది. సో ఇది లాజికల్ ఆర్ అంటాం. నెక్స్ట్ లాజికల్ నాట్. ఇది ఏ వాల్యూ ఇది పర్టికులర్ గా అవునా కాదా అన్నది చెక్ చేసి చెప్తుంది. ఇవి ఎలాగా అన్నది మనం చూద్దాం. దీని అవుట్పుట్, ఈ లాజికల్ ఆపరేటర్స్ యొక్క అవుట్పుట్ ఎప్పుడు ఇట్ రిజల్ట్స్ ఇన్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ ని ఇస్తాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేటర్ ని చూద్దాం. ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ తో మనం ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఏబి రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, రెండు ఇంటిజర్సే. ఇక్కడ ఏ వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతున్నాం, దాన్ని ఏకి అసైన్ చేయమని, అలాగే ఇంకొక వాల్యూ ఎంటర్ చేయమని బికి, దాన్ని బికి అసైన్ చేసాం. ఇక్కడ లాజికల్ ఆపరేటరు అండ్ ఆపరేటర్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నాం. ఇఫ్ రెండు కండిషన్స్ రాసాం, మధ్యలో అండ్ సింబల్ వాడాం. అంటే ఏ వాల్యూ 0 కంటే పెద్దది అవ్వాలి, గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, బి కూడా గ్రేటర్ దాన్ 0 కావాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే ఇది ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు ఇక్కడ రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయమని. ఇక్కడ ఏంటంటే రెండు నంబర్లు పాజిటివ్ అని చెప్పి మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. ఈ రెండు కాకపోతే ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఏమైనా రాయొచ్చు. ఈ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత సపోజ్ ఈ కండిషన్ కనుక మీట్ అవ్వకపోతే ఎల్స్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయమని, అంటే ప్రింట్ఎఫ్ ఇన్వాలిడ్ డేటా అని చెప్పమన్నాం. ఈ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంటర్ అయ్యే నంబర్ అని అడుగుతుంది. ఏకి ఒక నంబర్ ఇచ్చాం, 50 అని ఇచ్చాం, +50. అలాగే బి కూడా అడిగింది, మనం 100 ఇచ్చాం. రెండు పాజిటివ్ వాల్యూస్ అండ్ ఏ కంటే పెద్దది 0 కంటే పెద్దది, బి కూడా 0 కంటే పెద్దదే. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బోత్ ద నంబర్స్ ఆర్ పాజిటివ్ అని చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా అండ్ కండిషను, ఈ రెండు కండిషన్స్ మీట్ అయినప్పుడు అండ్ ఆపరేటర్ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏకి నెగిటివ్ ఇచ్చాం, బికి ఏమో పాజిటివ్ ఇచ్చాం, +10. ఇప్పుడు ఏం జరుగుతుందండి, రెండిట్లో ఒకటే మాత్రమే సాటిస్ఫై అవుతుంది కండిషను. బి అన్నది గ్రేటర్ దాన్ 0, ఏకి కాదు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇన్వాలిడ్, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదప్పుడు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ పెడుతుంది, అంటే ఇన్వాలిడ్ అని చెప్తుంది. ఇంకోసారి రన్ చేసాం. ఏకేమో 500 ఇచ్చాం, బికి 0 ఇచ్చాం. కానీ ఇక్కడ 0నే, కానీ 0 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 0 ఈక్వల్ కాదు, 0 కంటే బి ఎక్కువ ఉండాలి, 0 కంటే గ్రేటర్ దాన్ 0 ఉండాలి. కాబట్టి ఇక్కడ 0 ఇచ్చినా కూడా విలువ లేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇన్వాలిడ్ డేటా అని చెప్తుంది. సో ఈ విధంగా మనం అండ్ ఆపరేటర్ని చెక్ చేస్తాం. సో ఈ డాక్టర్ వాసుస్ లెక్చర్స్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అని అంటే మీకు నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్కి అలర్ట్ అది వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అన్ని వీడియోస్ ముందు రాబోతున్నాయి అన్ని టాపిక్స్ మీద. నెక్స్ట్ ఆపరేటరు లాజికల్ ఆర్.
ఇక్కడ కూడా రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి అని. ఏకి బికి వాల్యూస్ తీసుకున్నాం, రీడ్ చేసాం, అసైన్ చేసాం. ఆర్ ఆపరేటర్ని మనం ఈ విధంగా యూస్ చేస్తాం. ఇఫ్ ఈ కండిషన్ ఏ బి రెండు రాసాం, మధ్యలో ఆర్ ఆపరేటర్. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి లేదా బి గ్రేటర్ దాన్ 0 కావాలి. అంటే రెండిట్లో ఒకటి సాటిస్ఫై అయినా చాలు. ఈ రెండిట్లో ఒకటి సాటిస్ఫై అయితే ఏం జరగాలి, ఇక్కడున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాకపోతే ఎల్స్ ఇక్కడున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ విధంగా మనం కంప్లీట్ ప్రోగ్రామ్ రాసాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ వాల్యూ అడిగింది, మనం +100 ఇచ్చాం. బి కూడా అడిగింది, 200 ప్లస్ సైన్ ఇచ్చాం. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ రెండు పాజిటివే, 0 కంటే పెద్ద ఏ. రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఒకటైనా సరిపోతుంది, బట్ ఇక్కడ ఈ కండిషన్లో రెండు సాటిస్ఫై అవుతున్నాయి. కాబట్టి ఇది అట్లీస్ట్ 1 నంబర్ ఈజ్ పాజిటివ్. అందులో రెండు ఉండాలనే లేదు, అది 1 నంబరే పాజిటివ్ అని చెప్తుంది. అట్లీస్ట్ 1. ఓకే, రెండు అయినా అయ్యి ఉండొచ్చు, అది దానికి అక్కడ మనం కండిషన్ చెప్పలేదు అక్కడ. సో ఈ విధంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం ఇదే ప్రోగ్రాము. ఏ వాల్యూ 0 ఇచ్చాం, బి వాల్యూ -60 ఇచ్చాం. ఇక్కడ ఏకి 0 ఉంది కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఇది చెక్ చేస్తుంది ఏ కంటే గ్రేటర్ దాన్ 0 చెక్ చేస్తుంది, కానీ ఏ ఈక్వల్ టు 0 కాదు. ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉండాలి అని. సో ఈ విధంగా మళ్ళీ మనం కనుక రన్ చేస్తే ఇక్కడ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఒకటేమో 0 ఉంది, ఇంకోటి నెగిటివ్ ఉంది, కాబట్టి ఇన్వాలిడ్ డేటా అని చెప్తాం. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఏకి మైనస్ వాల్యూ ఇచ్చాం, బికి రెండు నెగిటివ్ వాల్యూసే ఇచ్చాం, ఏకి బికి. ఇన్వాలిడ్ డేటా అని చెప్తుంది, రైట్? ఒకటి కూడా పాజిటివ్ కాదు కాబట్టి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒకటి 0 ఇచ్చాం, ఇంకొకటి పాజిటివ్ ఇచ్చాం. ఒక వాల్యూ ఇక్కడేమో ఏకి 0 ఇచ్చాం, బికి పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 ఇచ్చాం, కాబట్టి అట్లీస్ట్ 1 నంబర్ పాజిటివ్ అని చెప్తుంది. సో ఈ విధంగా మనం ఆర్ ఆపరేటర్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేటరు నాట్. అంటే ఇది ఎలా, ఇక్కడ ఏంటంటే ఒక్క వేరియబుల్ ఒకటి తీసుకున్నాం, ఏ అనేది. ఏ వాల్యూ రీడ్ చేసాం, అసైన్ చేసాం ఏకి. ఆపరేటర్ని వాడే విధానం ఏ ఎక్స్క్లమేషన్ మార్క్ అండ్ =0 అంటే ఇది నాట్ కింద ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఏ వాల్యూ 0 కాకపోతే, ఇఫ్ ఏ వాల్యూ కనుక 0 కాకపోతే, నాట్ ఈక్వల్ టు అయితే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏంటది, ఇట్ ఈస్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని రావాలి. ఎల్స్ ఇక్కడ అది కనుక అయితే, ఇక్కడ కాదు అయితే ఇది జరుగుతుంది. ఏ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది జరుగుతుంది, ఒకవేళ అయితే ఇది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. సో ఏ వాల్యూ కనుక 0 అయితే ఏ ఈజ్ 0 అని చెప్తుంది. సో కంపైల్ చేద్దాం, రన్ చేస్తే ఏ వాల్యూ అడిగింది, ప్లస్ ఇచ్చాం, +500. 500 ఇచ్చినప్పుడు అది 0 అయితే కాదు, వాల్యూ ఎంతైనా కావచ్చు, 0 అయితే కాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇట్ ఈస్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్తాం. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే నెగిటివ్ ఇచ్చాం, ఈసారి -60. ఇక్కడ కూడా అదే, 0 అయితే కాదు, సో అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ నంబర్ సంథింగ్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఈసారి 0 ఇస్తే అదేం చేస్తుందండి, ఇట్ ఏ ఈజ్ ఎ 0 అని చెప్తుంది. సో ఈ విధంగా మనకి లాజికల్ నాట్ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ని చూడబోతున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో మీ ఐడియాస్ని పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.